ప్రపంచ దేశాల మీద ఇష్టారాజ్యంగా వేస్తున్నటువంటి టారిఫ్లు, ఆ టారిఫ్ల వ్యవహారానికి సంబంధించి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు, ఆ సవాళ్ళ మీదన అమెరికన్ సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదోపవాదాలు, దాని మీద తీర్పు మొన్నటి శుక్రవారం రావాల్సి ఉంది. కానీ వాయిదా పడింది. ఈ శుక్రవారం వస్తుంది. దాంతో ట్రంప్ నిర్ణయానికి కనుక సుప్రీంకోర్టు సమర్థిస్తే అసలు ఇక విచ్చలవిడిగా వెళ్ళిపోతాడు. అలా కాకపోతే గనక ట్రంప్‌కి భారీ ఎదురు దెబ్బ. డబ్బులు కూడా ఇవ్వమంటే గనక అసలు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే విషయాన్ని ట్రంప్ పదే పదే చెప్పుకొస్తా సుప్రీంకోర్టుని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఇదే సందర్భంలో గ్రీన్‌లాండ్ లాక్కోవాలన్నటువంటి ట్రంప్ నిర్ణయానికి అతిపెద్దదైనటువంటి షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఇంతవరకు యూరప్ దేశాలు అంగీకరించకపోతే యూరప్ నాటో దేశాలు అలాంటి 10 దేశాల మీదన 10% సుంకం వేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ట్రంప్‌కి సొంత దేశంలో సొంత పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే అడ్డం తిరిగారు. ట్రంప్ ఏదైతే గ్రీన్‌లాండ్ వ్యవహారంలో కనుక గ్రీన్‌లాండ్‌ని స్వాధీనం చేసుకోవాలనుకుంటే ట్రంప్ మీద అవిశ్వాస తీర్మానం పెడతాం, ట్రంప్ ఇంపీచ్మెంట్ మోషన్ పెడతామంటూ ముక్రోస్కి, మెక్కొన్నెల్, బెకాన్ అలాగే లూసియానాస్ జాన్ కెనడీ కూడా ప్రకటించుకొచ్చారు. ఓవరాల్గా ఇక ట్రంప్ మీదన సొంత పార్టీలో తిరుగుబాటు అన్నటువంటిది అమెరికా ఫస్ట్ అనేటటువంటి పదానికి నియంతృత్వం అర్థం కాకూడదు అన్నటువంటి పాయింట్తో వీళ్ళు అమెరికా పరువు తీస్తున్నాడు, ఇట్లాంటి పనులు చేస్తా అంటూ రివర్స్ అవుతున్నారన్నమాట.